రైతులకు నచ్చిన చట్టం భూభారతి చట్టం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మెదక్ జిల్లా చిలిపిచేట్ మండలం శ్రీలంపల్లిలో భూభారతి చట్టంపై సదస్సు జరిగింది. వేల మంది రైతుల అభిప్రాయాలను తీసుకుని మేలైన చట్టం తీసుకొచ్చామన్నారు. మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూమికి భూధార్ ఉంటుందన్నారు. భూములకు మ్యాప్ లేకపోవడంతో భూ సమస్యలు తలెత్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, కలెక్టర్ రాహుల్ రాజు, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జరుగుతుంటే ప్రజలకు ఏ విధంగా కూడా ఏం కూడా తెలియదు. గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు ఒక 7,500 అప్లికేషన్లు వచ్చాయి. సాయంత్రం లోపు ఇంకా ఒక 2,000 అప్లికేషన్లు వస్తాయి అనేది విన్నాను. ఏది ఏమైనా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్ చేసిన సర్వేర్లని 6,000 మందిని సుమారుగా నిర్ణయించడం జరుగుతుంది. వారు ప్రతి మండలంలో, ఏదో హైదరాబాద్ లో కాదు ఉండేది, మండలాల వారిగా యూనిట్ చేసి ప్రతి మండలంలో వాళ్ళు అందుబాటు ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నా ఒక్కడ మైండ్ లో ఉన్నది కాదు, మీలాంటి కొంత వేల మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ చట్టం రూపంలో తీసుకొచ్చాము. దాన్ని కూడా ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే లాభ నష్టాలు ఏమైనా తేడా ఉంటుందేమని ఆలోచించే పైలట్ మోడల్లో రాష్ట్రంలో 32 మండలాలు చేశాము. వీటిలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మిగిలిన అన్ని గ్రామాలకి జూన్ 2వ తారీఖు నుంచి మొదలెట్టి ఆగస్టు 15వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము.